అలాగే ఉందా? నేను అలా చెప్పాను. ఇలాగే చెప్పాలి. మరి ఇక్కడ ఇది కనపడలేదు నాకు. స్టాప్ షేరింగ్ ఇంకా ఇక్కడ ఉంది అది. అదే మాట్లాడు. రికార్డింగ్ స్టార్ట్ చేసి ఎందుకు స్టార్ట్ చేస్తాను. హర్ష చరిత్ర షార్ట్ నోట్గా వస్తుందేమో అనుకున్నాం కదా. హర్ష చరిత్ర అని గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే హర్షవర్ధనుడి ఆస్థానంలో భానుడు అనే కవి ఉన్నాడు. ఈ భానుడు రాసినటువంటి హర్ష చరిత్ర హర్షుడికి సంబంధించినటువంటి ప్రధాన ఆధారం. అంటే హర్షుడి తాలూకా గొప్పతనం, హర్షుడి తాలూకా విజయాలు, హర్షుడికి సంబంధించినటువంటి పుష్యభూతి వంశం తాలూకా వివరాలన్నీ కూడా హర్ష చరిత్రలో వివరించబడ్డాయి. అందుకని హర్ష చరిత్ర అనేది షార్ట్ నోట్గా అడుగుతున్నాడు మామూలుగా. అలా కాకుండా హర్షవర్ధనుడు అని అడగొచ్చు. ఇప్పుడు అంటే పెద్ద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, షార్ట్ నోట్ కూడా అడగడానికి అవకాశం ఉంది. హర్షవర్ధనుడు అనబోయేటప్పటికి మనం సింపుల్గానే రాయొచ్చు. 606 క్రీస్తకం 606 నుంచి 647 వరకు హర్షవర్ధనుడు పాలన సాగింది. హర్షవర్ధనుడు స్థానేశ్వరం కేంద్రంగా పరిపాలన చేశాడు. పుష్యభూతి వంశానికి చెందినవాడు. తండ్రి ప్రభాకర వర్ధనుడు, సోదరుడు రాజ్యవర్ధనుడని, సోదరి రాజశ్రీ అని, గృహవరంకిచ్చి పెళ్లి చేశారని, శశాంకుడు దేవగుప్తుడు ఈ గృహవర్మను సంహరించారని ప్రతీకారంగా రాజ్యవర్ధనుడు వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం, తర్వాత హర్షుడు ప్రతీకారం తీర్చుకోవడం. అది ఎర్లీ ఏజ్ ఆఫ్ ది హర్షవర్ధన వస్తుంది. మామూలుగా ఒక 2-3 లైన్లో రాయొచ్చు. ఆ తర్వాత హర్షవర్ధనుడు తాలూకా పరిపాలన, ప్రజా సంక్షేమం, బౌద్ధ మతానికి చేసినటువంటి సేవ, తర్వాత తన తాలూకా దానగుణం, సింపుల్గా హైలైట్స్ రాస్తే హర్షవర్ధనుడి గురించి షార్ట్ నోట్ అయిపోతుంది మామూలుగా, ఒకవేళ షార్ట్గా రాయాలనుకుంటే. సో మరి ఎటొచ్చి మీరు ఈ హర్ష చరిత్ర అన్నప్పుడు రాయడానికే కాస్త ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. హర్ష చరిత్ర ఏం రాయాలి, అది ఒక్క పాయింటే కదా, తెలుసు కదా, ఎలా రాస్తామని మీకు కాస్త అనుమానం రావచ్చు మామూలుగా. ఇప్పుడు అది షార్ట్ నోటు హర్ష చరిత్ర అనేది షార్ట్ నోట్ కొన్ని పాయింట్స్ రాయండి. అంటే మరీ భారీగా కాకుండా, సింపుల్గా కాకుండా, మధ్యస్థంగా కొంత మ్యాటర్ మీ దగ్గర ఉండడం మంచిది. హర్ష చరిత్ర షార్ట్ నోట్గా రాయండి. హర్ష చరిత్ర హర్షవర్ధనుడి ఆస్థానంలో హర్షవర్ధనుడి ఆస్థానంలో భానుడు అనే కవి హర్ష చరిత్రను రచించాడు. స్క్రీన్ షాట్ తీయాలా? వైపు మళ్ళీ హర్ష చరిత్రను రచించాడు. ఈ హర్ష చరిత్ర హర్షవర్ధనుడి పరిపాలన గూర్చి, అతని వ్యక్తిత్వం గురించి, పుట్టు పూర్వోత్తరాల గురించి, హర్ష చరిత్రలో వివరించబడ్డాయి.
హర్ష చరిత్రలో వివరించబడ్డాయి. హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు ప్రభాకరవర్ధనుడు హూనుల దండయాత్రలను హూనుల దండయాత్రలను ధీటుగా ఎదిరించి ధీటుగా ఎదిరించి ధీటుగా ఎదిరించి రాజ్యాన్ని కాపాడాడని హూణులనే లేళ్లకు అంటే లేడులు హూణులనే లేళ్లకు హూణులనే లేళ్లకు సింహస్వప్నం వంటివాడని సింహస్వప్నం వంటివాడని కామ సింహస్వప్నం వంటివాడని హోణ హరిణ కేసరి హోణ హరిణ కేసరి అనే బిరుదు ధరించాడని హోణ హరిణ కేసరి అనే బిరుదు ధరించాడని హర్ష చరిత్రలో భానుడు తెలిపాడు. హర్ష చరిత్రలో భానుడు తెలిపాడు. హర్షవర్ధనుడు గొప్ప పరిపాలనా దక్షుడని హర్షవర్ధనుడు గొప్ప పరిపాలనా దక్షుడని ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి పరిపాలించాడని ప్రజాక్షేమాన్ని కాంక్షించి లేదా కోరి ప్రజాక్షేమాన్ని కోరి పాలించాడని ప్రజాక్షేమాన్ని కోరి పాలించాడని ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి హర్షుడు మారువేషంలో దేశాటన చేశాడని హర్ష చరిత్రలో చెప్పబడింది. మరియు హర్షుడు గొప్ప దానగుణం కలవాడని
మహామోక్ష పరిషత్తులను నిర్వహించి మహామోక్ష పరిషత్తులను 5 ఏళ్లకొకసారి నిర్వహించి మహామోక్ష పరిషత్తులను 5 ఏళ్లకొకసారి నిర్వహించి సర్వాన్ని దానం చేసేవాడని సర్వస్వం దానం చేసేవాడని హర్ష చరిత్రలో బాణుడు తెలిపాడు. హర్షుడు గొప్ప కవి పండిత పోషకుడని హర్షుడు గొప్ప కవి పండిత పోషకుడని హర్ష చరిత్రలో చెప్పబడింది. హర్ష చరిత్రలో చెప్పబడింది. నెక్స్ట్ మహాకవి కాళిదాసు. ఇది కూడా అడుగుతాడు. మహాకవి కాళిదాసు రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాలనే కవులు ఉండేవారు కదా. గుప్తుల రాజైనటువంటి రెండవ చంద్రగుప్తుడు నవరత్నాలనే కవులు పోషించాడు. ఆ నవరత్నాలనే కవుల్లో గొప్పవాడు మహాకవి కాళిదాసు. అతడు అనేక గ్రంథాలు రాశాడని మనం గుప్తుల స్వర్ణయుగానికి సంబంధించి చెప్పుకోవడం జరిగింది. దాంట్లో మనకి షార్ట్ నోట్లో మహాకవి కాళిదాసు అని అడిగితే మీరు కొన్ని విషయాలైనా రాయాల్సి ఉంటుంది. అది చిన్న షార్ట్ నోట్, అది కూడా రాసుకోండి. మామూలుగా మహాకవి కాళిదాసు. గుప్త రాజైన రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో గుప్త రాజైన రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాలనే కవులు ఉండేవారు. నవరత్నాలనే కవులు ఉండేవారు. వీరిలో మహాకవి కాళిదాసు గొప్పవాడు. మనం తెలిసిందే అది. నవరత్నాలందరిలోకి మహాకవి కాళిదాసు గొప్పవాడు. ఇతడు అనేక కావ్యాలను నాటకాలను రచించాడు. ఇతడు అనేక కావ్యాలను నాటకాలను రచించాడు. ఇదిగో అరుణ, మైక్ ఆఫ్ చేయి, మైక్ ఆఫ్ చేయి. ఓకే. ఇతడు అనేక కావ్యాలను నాటకాలను రచించాడు. ఇతడు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం సంస్కృత సాహిత్యంలో ఇగో అరుణ, ఈ మైక్ ఆఫ్ చేయి, మైక్ ఆఫ్ చేయి. అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం
సంస్కృత సాహిత్యంలో గొప్పదిగా సంస్కృత సాహిత్యంలో గొప్పదిగా పరిగణించబడింది. సంస్కృత సాహిత్యంలో గొప్పదిగా పరిగణించబడింది. అంతేకాకుండా అంతేకాకుండా ఈ నాటకం అనేక భాషల్లోకి అనువదించబడింది. ఈ నాటకం అనేక భాషల్లోకి అనువదించబడింది. ఇంకను కాళిదాసు రాసిన రచనలు కాళిదాసు రాసిన ఇతర రచనలు 1, 2, 3 అని అలా రాసుకోండి. రఘువంశం రఘువంశం కుమార సంభవం రఘువంశం కుమార సంభవం మేఘ సందేశం మేఘ సందేశం ఋతు సంహారం ఋతు సంహారం మాళవికాగ్నిమిత్రం 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 మరియు విక్రమోర్వశీయం విక్రమోర్వశీయం మొదలైనవి. నెక్స్ట్ హుయాన్ సాంగ్ రాయండి. హుయాన్ సాంగ్ చైనా యాత్రికుడైన హుయాన్ సాంగ్. ఇది చాలాసార్లు వివరించడం జరిగింది. మామూలుగానే మీరు రాయొచ్చు, అయినా సరే మీరు మర్చిపోతూ ఉంటున్నారు. సరే 4 పాయింట్స్ రాసుకోండి. మీకు కాస్త చూస్తే పరీక్షలో రాయడానికి ఈజీగా ఉంటుంది, అందుకోసమే చెప్తున్నాను. ఓకే, హుయాన్ సాంగ్ సైడ్ హెడ్డింగ్ పెట్టారు కదా. హుయాన్ సాంగ్ చైనా యాత్రికుడైన హుయాన్ సాంగ్ హర్షవర్ధనుడి కాలంలో హర్షవర్ధనుడి కాలంలో హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. భారతదేశాన్ని సందర్శించాడు. బుద్ధుడి జన్మస్థలమైన భారతదేశాన్ని బుద్ధుడి జన్మస్థలమైన భారతదేశాన్ని సందర్శించాలని బుద్ధుడి జన్మస్థలమైన భారతదేశాన్ని సందర్శించాలని బుద్ధుడి అస్థికలను ధాతువులను సేకరించడానికి బుద్ధుడి అస్థికలను ధాతువులను సేకరించడానికి
మరియు బౌద్ధ మత గ్రంథాలను సేకరించడానికి మరియు బౌద్ధ మత గ్రంథాలను సేకరించడానికి హుయాన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు. భారతదేశాన్ని సందర్శించాడు. హుయాన్ సాంగ్ హర్షవర్ధనుడి ఆస్థానంలో అనేక సంవత్సరాలు గడిపాడు. హుయాన్ సాంగ్ ప్రభావంతో హర్షవర్ధనుడు మహాయాన బౌద్ధ మతాన్ని ఆచరించాడు. మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని రాసుకోండి పోనీ. మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. రాశారు కదా. హర్షవర్ధనుడు కనోజులో మహాయాన ధర్మ పరిషత్తును ఏర్పాటు చేసి ఆ పరిషత్తుకు అధ్యక్షుడిగా హుయాన్ సాంగ్ని అధ్యక్షుడిగా చేశాడు అన్నాడు. హుయాన్ సాంగ్ని అధ్యక్షుడిగా చేశాడు. హర్షవర్ధనుడు ప్రతి 5 ఏండ్లకొకసారి ప్రయాగలో మహామోక్ష పరిషత్తులను నిర్వహించి తన సర్వస్వాన్ని దానం చేసేవాడని ఈ మహామోక్ష పరిషత్తులను 2 నెలల పాటు నిర్వహించి
2 నెలల పాటు నిర్వహించి అనేక మంది బౌద్ధ పండితులను అనేక మంది బౌద్ధ పండితులను బౌద్ధ భిక్షువులను బౌద్ధ భిక్షువులను సామంత రాజులను సామంత రాజులను, సమకాలీన రాజులను ఆహ్వానించి సమకాలీన రాజులను ఆహ్వానించి ఉచిత భోజన వసతి సౌకర్యాలను ఉచిత భోజన సౌకర్యాలను కల్పించినట్లుగా హుయాన్సాంగ్ హుయాన్సాంగ్ తన రచనయైన సియూకి అనే గ్రంథంలో వివరించాడు. హర్షవర్ధనుడు ఇటువంటి మహామోక్ష పరిషత్తులను ఆరింటిని నిర్వహించినట్లు హుయాన్సాంగ్ తెలిపాడు. నాడు జైన బౌద్ధ మతాలు క్షీణదశలో ఉన్నాయని హిందూ మతం పునరుద్ధరణ జరిగినట్లుగా హుయాన్సాంగ్ తెలిపాడు. హుయాన్సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో 3 సంవత్సరాలు ఉండి అనేక బౌద్ధమత గ్రంథాలను పఠించాడు. హుయాన్సాంగ్ బాదామి చాళుక్య రాజైన రెండో పులకేశి ఆస్థానాన్ని మరియు
పల్లవ రాజైన మొదటి నరసింహవర్మ ఆస్థానాన్ని మరియు పల్లవ రాజైన మొదటి నరసింహవర్మ ఆస్థానాన్ని సందర్శించాడు. పేరా మార్చి హుయాన్సాంగ్ రాసిన సియుకి గ్రంథం హుయాన్సాంగ్ రాసిన సియుకి గ్రంథం ఏడవ శతాబ్దానికి చెందిన ఏడవ శతాబ్దానికి చెందిన భారతదేశ ఆర్థిక సాంఘిక భారతదేశ ఆర్థిక సాంఘిక సామాజిక ఆర్థిక సాంఘిక మత సాంస్కృతిక పరిస్థితులను మత సాం మత సాంస్కృతిక పరిస్థితులను తెలుసుకోవడానికి సాంఘిక ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితులను తెలుసుకోవడానికి సియుకి గ్రంథం అద్దం వంటిదని సియుకి గ్రంథం అద్దం వంటిదని విఏ స్మిత్ తెలిపాడు. విఏ స్మిత్ అనే చరిత్రకారుడు తెలిపాడు. అంటే 7వ శతాబ్దం సామాజిక ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సియుకి గ్రంథం చదివితే తెలిసిపోతుందని. అంటే హుయాన్సాంగ్ తను భారతదేశంలో చూసినవి విన్నవి అన్నీ తన గ్రంథంలో రాశాడు కదా. ఆ సియుకి గ్రంథం 7వ శతాబ్దానికి సంబంధించిన భారతదేశంలో అన్ని పరిస్థితులు కూడా దాన్ని ఉదహరిస్తే తెలిసిపోతుంది, దాన్ని చదివితే తెలిసిపోతుందని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు అంటాడు. ఓకే, ఇది హుయాన్సాంగ్ సంబంధించిన విషయాలు ఈజీగా రాసేవచ్చు. హర్షవర్ధనుడు ఆస్థానంలో ఉండడం, ఇంకొక రెండు రాజుల తాలూకా రాజ్యాలను కూడా సందర్శించాడని చెప్పుకున్నాం. అదే చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేసి, తర్వాత పల్లవ రాజు అయిన మొదటి నరసింహవర్మ ఆస్థానాన్ని కూడా సందర్శించి అక్కడ ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, పరిపాలన గురించి సియుకి గ్రంథంలో తెలియజేస్తాడు. ఓకే, మీరు ఇంకా రాయాలనుకుంటే అలా వివరించవచ్చు. ఇంకొక రెండు మూడు వాక్యాలు తయారు చేయాలనుకుంటే మీ విషయం. అయితే తన భారతదేశానికి వచ్చింది మాత్రం ఏ పర్పస్తో వచ్చాడు అంటే బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి, బుద్ధుడి జన్మస్థలాన్ని సందర్శించాలని, బుద్ధుడి ధాతువుల్ని, బుద్ధుడి అస్థికల్ని సేకరించాలని, బౌద్ధ మత గ్రంథాలని సంకలనం చేయడం కోసం ఈ పర్పస్ తోటి, ఫర్ ది రిలీజియస్ పర్పస్ ఈ కేమ్ టు ఇండియా అనమాట. వచ్చిన తర్వాత హర్షవర్ధనుడి ఆస్థానంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు. సో ఇది మీరు చాలా ఈజీగా మీరు హుయాన్సాంగ్ గురించి చక్కగా రాయొచ్చు. ఇక పాహియాన్ గురించి కూడా అదే విధంగా మీరు రాయగలరు. పాహియాను ఎవరి కాలంలో వచ్చాడు? పాహియాన్ చెప్పండి. రెండవ చంద్రగుప్తుని కాలంలో సార్. రెండవ చంద్రగుప్తుడి కాలంలో వస్తాడు కదా. గుప్తుల కాలంలో, రెండవ చంద్రగుప్తుడి కాలంలో వచ్చి అతను కూడా బౌద్ధ మతం కోసమే, బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి, బౌద్ధ మత గ్రంథాలను సేకరించడానికి, ఈ ధాతువులు, ఆ తర్వాత బుద్ధుడి అస్థికలను సేకరించి అక్కడ స్తూపాలు నిర్మించడానికి. చైనాలో స్తూపాలు నిర్మించాలంటే స్తూపంలో ఏం పెడతారు? బుద్ధుడి తాలూకా అస్థికలను పెడతారు. దాన్ని పుణ్యక్షేత్రంగా భావించి బౌద్ధ భిక్షువులందరూ కూడా సందర్శించడం అనేది ఒక ఆనవాయితీ. అది స్తూపాలంటే. ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటి స్తూపం భారతదేశంలో ఇప్పటికీ ఫేమస్ సాంచి స్తూపం. అశోకుడు కట్టించాడు భోపాల్ సమీపంలో. అంటే మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భోపాల్కి అతి సమీపంలో ఈ సాంచి స్తూపం ఉంది. ఇది అశోకుడి కాలంలో నిర్మించింది. తర్వాత కాలంలో దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కూడా జరిగింది. అంటే పాడైపోవడం వల్ల
మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ఇప్పటికీ కూడా అదొక చారిత్రక ప్లేస్, అది హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్, అది అది ఫేమస్ స్తూపం అది. ఇంకా ప్రపంచంలో అతిపెద్ద స్తూపం మన ఇండియాలో లేదు, అది ఇండోనేషియాలో జావా ద్వీపంలో ఉందని చెప్పాను. బోరుభద్రు, జావా ద్వీపంలో బోరుభద్ర స్తూపం అనేది ప్రపంచంలో అతిపెద్ద స్తూపం అది. సో ఈ స్తూపాల నిర్మాణం కోసం బుద్ధుడి ధాతువుల్ని, ఆ అస్థికల్ని సేకరించి అక్కడ పెడతారు, పెట్టి ఆ స్తూపాల నిర్మాణం చేస్తారు. ఓకే, ఆ పర్పస్ తోటే పాహియాన్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత గుప్తుల కాలంలో ఉన్న పరిపాలన గురించి వివరిస్తాడు. అంటే ఆ, రెండవ చంద్రగుప్తుడు కానీ, తర్వాత కుమారగుప్తుడు లేదా స్కందగుప్తుడు అని, వీళ్ళు అంటే స్కందగుప్తుడు తర్వాత వస్తారు అనుకోండి. సముద్రగుప్తుడి గురించి కానీ, వాళ్ళ పరిపాలన, ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారనే విషయం పాహియాన్ చెప్పాడని మీకు 2-3 సార్లు ఉదహరించాను. పాహియాన్ తాలూకా ఆ, తను చూసినవి విన్నవి తను కూడా చక్కగా వివరించాడు. అంటే చెప్పాను కదా, ఇళ్ళకి తాళాలు కూడా వేసేవారు కాదని, ఇళ్లకు తాళాలు వేసేవారు కాదని, ఇచ్చిపుచ్చుకోవడంలో పత్రాలు కూడా లేవని, ప్రజలందరూ కూడా శాకాహారాన్ని తీసుకునే వాళ్ళని, మాంసాహారాన్ని తీసుకునేవారు కాదని, అందరూ శాంతి కాముకులని, రాజులు కూడా ఉద్యోగులు గొప్ప జీతాలు ఇచ్చేవారని, పరిపాలన చక్కగా ప్రజా సంక్షేమాన్ని కోరే రాజులందరూ పరిపాలించారు. ఈ గుప్తుల కాలం సమాజం అనేది అత్యున్నతంగా శాంతియుతంగా ఉండేదని, మీరు దీన్ని ఎన్లార్జ్ చేసుకుంటూ మరొక 2-3 వాక్యాలు రాయొచ్చు, అదేం పర్వాలేదు. ఓకే, వెల్లుల్లి వాడేవారు కాదని, ఇలాగా పాహియాను సమాజం గురించి గొప్పగా రాస్తాడు. శిక్షలు మాత్రం కఠినంగా ఉండేవని, గుప్తరాజుల కాలంలో శిక్షలు కఠినంగా ఉండేవని, ఇంకా బౌద్ధ మతం, జైన మతం కూడా క్షీణదశలో ఉన్నట్టు తను తెలియజేస్తాడు. పాహియాన్ కూడా జైన బౌద్ధ మతాలు క్షీణదశలోనే ఉన్నాయి. అంటే మరి గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతంగా మారిందని చెప్పుకున్నాం కదా. వైదిక మతం అనేది అంటే కర్మకాండలు, క్రతువులతో, ఖర్చుతో కూడుకున్నటువంటి వైదిక మతం. అంటే యజ్ఞయాగాదులు, కర్మకాండాలు నిర్వహించడానికి శూద్రులకు అర్హత లేదని, మరి ఊరు బయట నివసించే అంచె జాతులకు అసలే అర్హత లేదని, కేవలం ఈ అగ్రవర్ణాలు ఉన్నారు కదా, ఇది క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు, వీళ్ళు మాత్రమే యజ్ఞయాగాదులకు అర్హులని, మరి యజ్ఞయాగాదులు నిర్వహించకపోతే స్వర్గప్రాప్తి లేదని చెప్తారు, మోక్ష మార్గం లేదని చెప్తారు. అంటే మోక్షం రావాలన్నా, స్వర్గప్రాప్తి కావాలనుకున్నా కంపల్సరిగా యజ్ఞాలు, కర్మకాండాలు నిర్వహించాలంటారు. మరి ఇవి నిర్వహించాలనుకుంటే బోల్డ్ ఖర్చు, అది అర్హత లేదంటారు. మరి వీళ్ళకి మోక్ష మార్గం ఎలా? సామాన్య ప్రజలకు మోక్ష మార్గం లేదు కదా. సో దాని నుంచే కదా నిరసన వచ్చింది. బ్రాహ్మణ ఆధిక్యతను క్షత్రియులు కూడా నిరసించారు. అంటే ఎంతసేపు బ్రాహ్మణుల ఆధిక్యతేనా, బ్రాహ్మణులు ఏది చెప్తే అదే చేయాలా, ప్రతి చిన్న విషయంలోనూ బ్రాహ్మణులు లేనిదే పరిపాలన సాగదా, మనిషి జీవితంలో ప్రతి క్షణం అంటే ప్రతి సందర్భంలోనూ బ్రాహ్మణులు లేకపోతే ఏంటది సంస్కారాలు కూడా నిర్వహించలేరు కదా. అందువలన బ్రాహ్మణ ఆధిక్యతను నిరసించి క్షత్రియ వర్గానికి చెందినటువంటి వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు ఇద్దరు నూతన మతాలని స్థాపించారు. గమనించారు అది. అంటే వైదిక మతాన్ని, బ్రాహ్మణుల ఆధిక్యతను, అక్కడ ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాదులను అవన్నీ కూడా తిరస్కరిస్తూ, రిజెక్ట్ చేస్తూ, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే, సామాన్య ప్రజలకు కూడా మోక్ష మార్గాన్ని చూపే, అంటే ఎటువంటి పైసా ఖర్చు కూడా లేకుండా మోక్ష మార్గాన్ని పొందే మార్గాన్ని సూచిస్తూ, వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు ఇద్దరు క్షత్రియ వర్గానికి చెందిన వారే అయినప్పటికీ సులభమైన మార్గాన్ని, అహింసతో కూడిన మార్గాన్ని సామాన్య ప్రజలకి అందిస్తారు. మరి అప్పటి వరకు ఎటువంటి అర్హత లేదని, చదువుకోవడానికి అర్హత లేదని, యజ్ఞయాగాదులు నిర్వహించడానికి అర్హత లేదని, మోక్ష మార్గానికే అర్హత లేదన్నట్టుగా మరి వీళ్ళందరినీ పక్కన పెట్టడం వల్ల వీళ్ళందరూ ఈ జైన బౌద్ధ మతాలు ఆశాకిరణంగా దొరికాయి. చాలా సులభమైన మార్గం ఇది.
మంచి కర్మలను ఆచరిస్తే చాలు. కర్మ ప్రధానమైన సిద్ధాంతాలు కదా ఈ రెండు కూడా. మంచి కర్మలను ఆచరిస్తే మోక్షం ఈజీయే. ఇంకే కర్మ అక్కర్లేదు, ఏ యజ్ఞం చేయనక్కర్లేదు, బోడు ఖర్చు ఇవ్వక్కర్లేదు, బ్రాహ్మణులకు ఫీజు ఇవ్వక్కర్లేదు, గోవులు దానం చేయనక్కర్లేదు కదా. అందుకోసమని ఈ జైన బౌద్ధ మతాలు బహుళ ఆదరణ పొందాయి. ఈ సందర్భం వచ్చిందని మీకు ఈ వివరణ ఇస్తున్నాను. ఆ కారణం చేతే, లేదంటే వైదిక మతం అదే కొనసాగేది కదా. మొదటి నుంచి ఉన్నతంగా కొనసాగుతూ పోని తర్వాత హిందూ మతంగా రూపుదాల్చుతూ అదే మొదటి నుంచి డామినేషన్ లేకపోయింది. అంటే వైదిక మతంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా ఏంటి, ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాదులే. తర్వాత కొన్ని వర్గాల వారిని పూర్తిగా పక్కన పెట్టేయడం, కేవలం ద్విజ అనే వర్ణాల వారికి మాత్రమే, ద్విజ క్యాస్టులు. ద్విజ అంటే అవే బ్రాహ్మణ క్షత్రియ వయసులు ఉన్నారే, వాళ్ళ ద్విజ స్టేటస్ వాళ్ళది. ఇంకా శూద్రులు మిగిలిన అంత్యజాతులకి ఎటువంటిది ఉండేది కాదు, ఎటువంటి అర్హతలు ఉండేవి కాదు. విద్య కానీ, యజ్ఞయాగాదుల్లో పాల్గొనడం కానీ, సభా సమితుల్లో పాల్గొనడానికి కూడా ఎటువంటి అర్హత అనేది ఉండేది కాదు. దానికి తోడు పునః వయస్సులు ద్విజ స్టేటస్కి చెందినప్పటికీ కూడా వయసులకి పన్నుల భారం పెరిగిపోయింది. అంటే ట్యాక్స్ బర్డెన్ అంతా కూడా వయసుల మీదే పడింది. వాళ్ళలో కూడా నిరసన వచ్చింది. వాళ్ళు కూడా ఈ వైదిక మతాన్ని నిరసించారు. అందువలన ఈ వైశ్యులు, శూద్రులు, మిగతా అంత్యజాతుల వాళ్ళు, వీళ్ళందరూ ఈ కొత్తగా ఆవిర్భవించినటువంటి జైన బౌద్ధ మతాలని ఆదరించడం ప్రారంభించారనమాట. అందువలన దే బికేమ్ వెరీ పాపులర్ విత్ ది సపోర్ట్ ఆఫ్ శూద్రాస్ అండ్ అదర్ క్యాస్ట్ పీపుల్ హూ లివింగ్ అవుట్ సైడ్ ది విలేజ్. అంటే గ్రామాలకు వెలుపల నివసించే అంత్యజాతులు కూడా ఉండేవి ఆ రోజుల్లో. గ్రామాలకు వెలుపల మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, గుప్తుల కాలంలో ఈ గ్రామాల బయట నివసించే అంత్యజాతుల వారు ఊర్లోకి వస్తున్నారంటే గంట మోగించేవారట ముందుగా. అంటే గంట కొడుతున్నారంటే ఊరి చివరన నివసిస్తున్నటువంటి అంత్యజాతుల వాళ్ళు ఊర్లోకి వస్తున్నారు, వాళ్ళ నీడ కూడా చూడకూడదు, వాళ్ళని కూడా చూడకూడదు. అలా చూస్తే ఏదో పాపం అన్నట్టుగా గంట కొట్టేవారని. అప్పుడు అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చిన పని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గంట కొడితే అందరూ బయటకు వచ్చేవారని. ఇదంతా కూడా పాహియా అని చెప్పాడు. గుప్తుల కాలంలో అలా ఉండేది పరిస్థితి అని. ఓకే, అంటే అటువంటి దుర్భర పరిస్థితులు ఉండేవి. మరి ఆ పరిస్థితుల నుంచి సులభమైన మార్గం, అందరూ అర్హులే మోక్షానికని ఈ రెండు మతాలు చెప్పడంతో ఆటోమేటిక్గానే ఈ రెండు జైన బౌద్ధ మతాలు ఆదరణ పొందాయి అన్నమాట. సో ఈ పాయింట్ మీరు, అంటే జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించడానికి కారణాలు అంటే ఇవన్నమాట. ఇవి జైన బౌద్ధ మతాలు రెండు పాపులర్ అవడానికి, అనేక మంది ఆదరించడానికి ఏంటి కారణం? అసలు ఈ రెండు మతాలు రావడానికి కారణాలు ఏమిటి? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉన్న పరిస్థితులు ఏంటి? వైదిక మతం తాలూకా పరిస్థితులు ఏంటి? అంటే వైదిక మతంలో ఉన్నటువంటి ఆ కర్మకాండలు, అవి ఒక్కొక్క యజ్ఞం యాగం చేయాలనుకుంటే వందలాది గోవులను దానం ఇవ్వాల్సి వచ్చేది కట్నంగా. మరి మిగతా వయస్సులు ట్యాక్స్ బర్డెన్ ఎలా ఉండేది? శూద్రుల తాలూకా సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి? ప్రజలందరూ ఎంత అసంతృప్తితో ఉన్నారు? ఈ విషయాలన్నీ రాస్తే అవే జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించడానికి కారణాలు అవుతాయి అవి. ఓకే, ఇది జైన బౌద్ధ మతాల అంటే ఆవిర్భావానికి కారణాల విషయాల్లోకి వచ్చినప్పుడు అవి రాయాలి. అంటే ఇదేదో రాయడం గురించనే కాదు, మీకు ఇది ఒక నాలెడ్జ్. అంటే ఎందుకు ఇవి ఇంత ఆదరణ పొందాయి? అంటే వైదిక మతం ఉంది కదా, ఉంటే అది అందరికీ అందుబాటులో ఉందా లేదా? ఆలోచన అలా ఉండాలి. ఎందుకు ఈ రెండింటికి అంత ఆదరణ లభించింది? వైదిక మతానికి దాంట్లో ఏదో లోపాలు ఉండబట్టే కదా. మరి ఆ లోపాలు ఏమిటి? అంటే ఆలోచన విధానం అలా ఉంటే మీరు చదువుకి పనికొస్తారని, రేపు ఉద్యోగాలు కూడా సంపాదించగలరని తెలుస్తుంది. అంటే కేవలం ఏదో చెప్పిన నోట్స్ చెప్పండి సార్. కంఠస్థ చేసి రాసిస్తే రాదు. సార్ ఇంకోసారి చెప్పండి సార్, అర్థం కాలేదు. ఏంట్రా అది ఇందా చెప్పారు కదా సార్, 100 గోవులు ఏదో ఇస్తానని. ఒక యజ్ఞం నిర్వహించాలనుకున్నా మరి అది కాదు సార్, బ్రాహ్మణులకి సార్ కట్నంగా గోవుల్ని దానం చేయాలి.
అది కాదు సార్. ఉమ్, అదే బౌద్ధ మతం, జైన మతం దాని యొక్క లక్షణాల గురించి చెప్పారు కదా సార్ అంతా మీరు. జైన బౌద్ధ మతాలు దాని యొక్క లక్షణాల గురించి మీరు చెప్పారు కదా సార్ ఇందాక. లక్ష్యమా? ఒకసారి అది చెప్పండి సార్. అవి అందరికీ సులభ మార్గాన్ని చూపించాయిరా. కేవలం మంచి కర్మలను ఆచరించితే చాలు మోక్షం లభిస్తుంది. సమాజంలో ఎంత దిగువ జాతుల వారైనా, శూద్రులైనా, అంత్య జాతులైనా, ఎవరైనా కానీ, ఈవెన్ చండాలు పాపాలు చేసిన వాళ్ళైనా కూడా మంచి కర్మలను ఆచరిస్తే మోక్షం వస్తుంది. దానికి మీరు ఏ పూజలు చేయనక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, క్రతువులు చేయక్కర్లేదు, ఇది పంతులకి పురోహితులకి కట్న కానుకలు ఇవ్వక్కర్లేదు. అదంతా ఉంటే అబద్ధం. అది అది అర్థం కాని మంత్రతంత్రాలు అవన్నీ కూడా సామాన్య ప్రజలకి అర్థం అవ్వవు, అందుబాటులో కూడా లేవు. అందువలన మంచి కర్మలు పుణ్యంతో కూడుకున్నవి, ఎవరిని బాధ పెట్టకూడదు, అహింసను పాటిస్తూ మంచి కర్మలను ఆచరిస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అని వర్ధమాన మహావీరుడు అదే చెప్తాడు, గౌతమ బుద్ధుడు అదే చెప్తాడు. సో ఇవి చాలా ఈజీ కదా, పైగా అందరికీ అర్హత ఉందని చెప్పారు. మరి వైదిక మతంలో అటువంటి అర్హత లేదని చెప్పారు, అందరికీ అర్హత లేదు, వేదాలు వినడానికే అర్హత లేదన్నారు. మరి శూద్రులకి వేదాలు వినడానికే అర్హత లేదన్నారు. మరి ఇంకా కర్మకాండలు ఏం నిర్వహిస్తారు, యజ్ఞాలు ఎలా చేయగలరు శూద్రులు? సో ఈ కారణాల వలన వైదిక మతం పట్ల వ్యతిరేకత పెరిగి ఈ విధంగా ఈ రెండు మతాలు వచ్చాయి. ఇవి బహుళ ఆదరణ పొందాయి. అయితే ఇవి కూడా మళ్ళీ క్షీణించడం మొదలుపెట్టాయి. ఇవేమైనా శాశ్వతంగా ఉండలేదు కదా. జైన బౌద్ధ మతాలు కూడా గుప్తుల కాలం నాటికి ఏమైంది, మళ్ళీ ఈ రెండు మతాలు క్షీణదశలోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ వైదిక మతం కాస్త రూపురేఖలు మార్చుకొని హిందూ మతంగా అవతరించింది. ఇప్పుడు మనం అవలంబిస్తున్న విధానాలన్నీ ఆ గుప్తుల కాలంలో ప్రారంభమైనవే. ఓకే, బుద్ధుడిని కూడా దశావతారాల్లో చేర్చేశారు. అందువలన బౌద్ధ మతం అనేది ప్రత్యేకతను కోల్పోయింది. బుద్ధుడు ఎవరో కాదు, మహావిష్ణు అవతారమే అని దశావతారాల్లో చేర్చేశారు. సో ఇంకా బౌద్ధ మతం ఎక్కడ ఉంటుంది మరి? ఆ విధంగా బౌద్ధ మతం మళ్ళీ కనిపించుకుంటూ అయిపోయింది భారతదేశంలోనే. ఓకే, ఇది మీరు లాజికల్గా థింక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సొంతంగానే రాసేవచ్చు, మీకు ఆలోచన తట్టి అది ఓహో ఇదా కారణం అనిపిస్తే చాలు, మీ సొంత పదాలతో మీకు వచ్చిన తెలుగు భాషలో చక్కగా రాయొచ్చు. డోంట్ వర్రీ. ఓకే, రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ సార్ యూ. క్రతువులు అంటే ఎవరు సార్? హలో, క్రతువులు అంటే ఏంటి సార్ దాని మీనింగ్? అంటే ఇప్పుడు మనిషి పుట్టిన దగ్గర నుంచి నామకరణం, తర్వాత పురుషుడే పుట్టాలని దగ్గర నుంచి సంస్కారాలు ఉన్నాయి. యుద్ధం చేయాలనుకుంటే ఒక క్రతువు నిర్వహించడం అంటే అక్కడ ఒక యజ్ఞశాలను ఏర్పాటు చేస్తారు, మంత్రాలు చదువుతారు, హోమాలు అవి వేస్తారు, జంతు బలులను ఇస్తారు. జంతు బలులను ఇచ్చేవారు అప్పట్లో. అంటే గోవుల్ని కూడా నరికేసేవాళ్ళు మామూలుగా. అదంతా జరిగిన తర్వాత అవే క్రతువులు, కర్మకాండలు అంటే అవే. అంటే యజ్ఞానంతరం లాస్ట్లో జంతు బలి ఇచ్చేవాళ్ళు. దానివల్ల గో సంపద నశించిపోయేది. ఆ తర్వాత కాలంలో బౌద్ధ మతం అహింసను పాటించాలి, గో సంపదను రక్షించాలని పిలిపివ్వడంతో మళ్ళీ పురోహితులు ఏం చేశారంటే శాకాహారాన్ని మొదలుపెట్టారు. లేదంటే వేదకాలంలో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారని. అంటే యజ్ఞాల అనంతరం ఈ కర్మకాండ అంటే ఏంటవి? ఇవి జంతువులను బలి ఇవ్వడం, ఆ వాటిని ఆహారంగా స్వీకరించేవాళ్ళు. ఇంకా సోమాసుర అనే మత్తు పానీయాలను కూడా వాళ్ళు స్వీకరించేవాళ్ళు. సోమాసుర అంటే ఇప్పుడు మనం విస్కీ బ్రాందీ లాగా అప్పట్లో సోమాసుర అనే మత్తు పానీయాలను కూడా స్వీకరించేవాళ్ళు యజ్ఞం అనంతరం, బలులు ఇచ్చిన తర్వాత. ఓకే, తర్వాత శాకాహారం వైపు వచ్చేసింది పూర్తిగా వైదిక మతం లేదా హిందూ మతం అనేది. అయితే దానికి కారణం బౌద్ధ మతం అంటారు. బౌద్ధ మతం చెప్పినటువంటి అహింసా విధానం, గోవుల్ని రక్షించుకోవాలి, గో సంపదను రక్షించుకోవాలని బౌద్ధ మతం పిలుపునివ్వడంతో ఈ వైదిక మతంలో ఉన్నటువంటి కర్మకాండాల తాలూకా ప్రాధాన్యత తగ్గి ఈ జంతు బలులను ఇవ్వడం మానేశారు వాళ్ళు కూడా. ఓకే, ఈ విషయాలన్నీ మీరు మైండ్లో ఉంచుకోండి, జాగ్రత్తగా రాస్తారు.
మరో విషయం మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ. సార్ వైదిక మతం అంటే విష్ణు భక్తుడు సార్. ఆ? వైదిక మతం అంటే విష్ణు భక్తుడా, విష్ణు భక్తులు కాదురా, శివ భక్తుడా సార్? ప్రకృతి శక్తుల్ని ఆరాధించే వాళ్ళు అప్పుడు ఆ టైంలో, వైదిక మతం టైంలో. ఓహో. ప్రకృతి శక్తులు అంటే వర్షం వస్తే వరుణ అవును సార్, దేవుడని. గాలి నీరు నిప్పు అంటే ప్రకృతిలో మొత్తం అన్ని కూడా కాదు, చేసేవాడు సార్. అది అర్థమైంది సార్. కాదు, అప్పుడులో ఏంటంటే వైదిక మతంలో ఏంటంటే వర్షాన్ని పడితే వరుణ దేవుడని, అవునవును అగ్నిదేవుడని, అవునవును అగ్నిదేవుడని, అడిగింది సార్. ఇంద్రుడని వీళ్ళని పూజించేవాళ్ళు అనమాట. యుద్ధంలో విజయం సాధించాలంటే ఇంద్రుడిని పూజించేవాళ్ళు, వర్షాలు రావాలని కోరితే వరుణ్ణి పూజించేవాళ్ళు, అలాగే అగ్నిదేవుడు పవిత్రమైన వాడని అగ్నిదేవుడిని పూజించేవారు. ఇలాగ ప్రకృతి శక్తుల ఆరాధన అనేది వైదిక మతంలో ప్రధానంగా ఉండేది. అంటే ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు నిర్వహించేవాళ్ళు అనమాట. మరి దేవతలు వీళ్ళ కోరికలు తీర్చాలి కదా, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికే ఈ యజ్ఞాలు, ఈ హోమం నిర్వహించడం. అగ్నిదేవుడు మీ కోరికలన్నింటినీ కూడా మీ దేవతలకు చేరవేస్తారని, దేవతలు మన కోరికలు తీరుస్తారని నమ్మకం. అప్పుడు వేదకాలంలో అంటే ఋగ్వేద మలివేద కాలాల్లో వీటికే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. మంత్రతంత్రాలకు యజ్ఞయాగాలకే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉండేది. దాన్ని వైదిక మతం అంటాం. ఇప్పుడు అవేవి లేవు కదా. ఇప్పుడు హిందూ మతంలో ఏమున్నాయా? ఇప్పుడు హిందూ మతంలో ఉన్నవన్నీ ఏంటి? ఏదో ఉపవాస దీక్షలు చేయడం, లేదా తిరుపతి కాశీ లాంటి తీర్థయాత్రలు చేయడం, పురాణ కాలక్షేపం, భగవద్గీత వినడం, ఉపవాసాలు ఉండడం, ఏదో పూజలు పునస్కారాలు నిర్వహించడం తప్ప ఈ బలులు ఇవ్వడం లేకపోతే యజ్ఞాలు నిర్వహించడం అనేది ఎవరో బాగా డబ్బులున్నో తప్పించి మామూలుగా అయితే ఎవరు చేయరు కదా. ఈ కర్మకాండలు అవి నిర్వహించలేదు కదా. ఇప్పుడంతా కూడా పూజా పునస్కారాలే. అంటే అదే హిందూ మతంలోని ఆచారాలన్నీ గుప్తుల కాలంలో సంతరించుకున్నాయని చెప్పాను. ఓకే.